దనికొండ హనుమంతరావు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అమృతలూరు మండలం, గుంటూరు జిల్లా ఇంటూరు గ్రామంలో 1919వ సంవత్సరంలో జన్మించారు. వీరు BA చదువు మధ్యలోనే ఆపివేసి రచనలపై దృష్టి కేంద్రీకరించారు. వీరు రచయిత, ప్రచురణకర్త, పత్రికా సంపాదకుడు. ఈయన తెలుగులో లబ్ధ ప్రతిష్ఠుడైన రచయిత. వీరు క్రాంతి పబ్లికేషన్స్, క్రాంతి పెన్స్లను స్థాపించారు. రేరాని పత్రికకు సంపాదకుడిగా పనిచేశారు. ఇంద్రజిత్ అనే కలం పేరుతో కూడా రచనలు చేశారు. వీరి రచనలు యువ, అభిసారిక పుస్తకం, జ్యోతి, సుభాషిణి, వాణి, ఆహ్వానం, ఆంధ్రజ్యోతి, భారతి, ప్రజాబంధు, చిత్రగుప్త, నీలిమ, ఆంధ్రప్రభ, కథాంజలి, ఆనందవాణి పత్రిక తదితర పత్రికలలో ప్రచురింపబడ్డాయి. ఈయన జ్యోతిమాస పత్రిక, చిత్రసీమ, అభిసారిక పత్రిక వ్యవస్థాపకుడు, ముద్రాపకుడు. వీరు తన స్వంత క్రాంతి ప్రెస్ వ్యవహారాలతో తీరిక దొరకనందున జ్యోతి మాస పత్రికని వేమూరి రాఘవయ్యకి, అభిసారికని సామర్లకోట రామ్షాకి, చిత్రసీమని కొలను బ్రహ్మానందరావుకి ఇచ్చేశారు. జ్యోతిని రాఘవయ్య నడిపిన కొంతకాలం దనికొండ పేరే సంపాదకుడిగా ప్రచురించారు. లోక చరిత్ర, గుడ్డివాడు, మగువ మనస్సు, ఏకాకి, ఇలవేలపు, దూతికా విజయము, జగదేక సుందరి, తీర్పు, క్లియోపాత్ర వీరి నవలా రచనలు. పరిశోధన, గర్భభంగం, ప్రియురాలు, కాముకి వీరి ప్రసిద్ధ కథా సంపుటాలు. ఎర్రబట్టలు, ఉల్టా సీదా, ప్రొఫెసర్ బిట్సన్, జ్ఞాని, మధుర కళ్యాణం, చికిత్స వీరి నాటికలు, నాటకాలు. వీరు తన 71వ ఏట డిసెంబర్ 21న 1989న మద్రాసులో తుది శ్వాస విడిచారు. ఈ సందర్భంగా వీరికి అక్షర నివాళులు సమర్పిస్తోంది మీ YK టీవీ ఎంటర్టైన్మెంట్స్.